ఏపీ రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ సీనియర్ రాజకీయ నాయకుడు. ఉత్తరాంధ్రలో పేరున్న నేత. 1999లో బొబ్బిలి ఎంపీగా, 2004, 2009లో వైఎస్ రోసయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా, 2019 నుండి 2024 వరకు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓటమి చవిచూసినా తాజాగా జరిగిన శాసన మండలి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పి టీడీపీని నిలువరించి 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాలు సాధించేలా బొత్స పనిచేశాడు. అయితే ఎన్నికల తర్వాత బొత్స మంత్రిగా ఉన్న ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైసీపీ పెత్తనం విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలకు అప్పచెప్పడంతో స్థానికేతరుల జోక్యంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత చెలరేగి ఇటీవల అక్కడ వైసీపీ ఘోర పరాజయం దక్కింది. కూటమి ఘన విజయం తర్వాత విశాఖ స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ వైసీపీ ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండటంతో వైసీపీ సీనియర్ నేతైన బొత్సకు అవకాశం ఇచ్చింది. అక్కడ టీడీపీ నుండి పోటీగా అభ్యర్థిని నిలబెడతారని అనుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక శాసన మండలి స్థానం కోసం అభ్యర్థిని పెట్టి విజయం కోసం ఆరాటపడవలసిన అవసరం లేదని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుందాగా ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించాడు. అయితే ఇటీవల ఎన్నికల్లో 151 శాసనసభ స్థానాలు ఉన్న వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. అయితే ఆ పార్టీకి శాసన మండలిలో 40 మంది సభ్యుల బలం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కొద్ది రోజుల క్రితం శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా జగన్ నియమించారు. తాజాగా సీనియర్ నేత అయిన బొత్స ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో అప్పిరెడ్డికి చిక్కులు వచ్చి పడ్డాయి. శాసన మండలిలో ప్రతిపక్ష నేతకు కేబినెట్ హోదా ఉంటుంది. ప్రస్తుతం కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ కూడా కేబినెట్ హోదా లేకుండా పోయింది. అయితే కేబినెట్ హోదా ఉన్న నేపథ్యంలో శాసన మండలిలో పగ్గాలు తనకు అప్పగించాలని బొత్స ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అప్పిరెడ్డి కేబినెట్ హోదా మూన్నాళ్ల ముచ్చటేనా అన్న చర్చ వైసీపీలో మొదలైంది.